కర్ణుడు చివరి శ్వాస వరకు ఎందుకు పోరాడాడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్ణుడు మహాభారతంలో చాలా గౌరవనీయమైన అత్యంత దురదృష్టకరమైన యోధుడు. కర్ణుడు కుంతీదేవి కొడుకు, కానీ పుట్టగానే తల్లికి దూరం అయ్యాడు. అప్పుడు సారథి అయిన అధిరథుడు అతని భార్య రాధ కర్ణుడిని పెంచారు. అందుకే కర్ణుడిని రథయుడు అని పిలుస్తారు. జన్మరహస్యం తెలియని కర్ణుడు సమాజంలో ఎప్పుడూ గౌరవం పొందాలని కోరుకునేవాడు. కర్ణుడు అద్భుతమైన విద్యలు తెలిసినవాడు, అర్జునుడికి సమానమైన యోధుడు. కానీ గురువులు రాజులు కర్ణుడు వంశం మీద సందేశించి అవమానించేవారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి గౌరవం ఇచ్చి అంగరాజుగా నియమించాడు. దానివల్ల కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం స్నేహితుడిగా ఉన్నాడు. దుర్యోధనుడు తప్పు చేస్తున్నా కూడా స్నేహం కోసం కర్ణుడు నిలబడ్డాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడి మధ్యలో చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. కర్ణుడు రథచక్రం నేలలో కూరుకుపోయినా అతను పారిపోలేదు. యుద్ధం చేయడం తన ధర్మంగా భావించి చివరి శ్వాస వరకు పోరాడాడు. కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు కర్ణుడి మీదకి బాణం వేశాడు. ఆ బాణం తగిలి కర్ణుడు నేల మీద పడిపోయాడు. ఆ సమయంలో కర్ణుడు ధర్మం ధైర్యాన్ని గౌరవించి నమస్కరించాడు. కర్ణుడి జీవితం మనం నేర్పించింది ఏంటంటే, న్యాయం ఎప్పుడూ మన వైపు ఉండకపోవచ్చు, కానీ మన విలువలను, మన నమ్మకాన్ని మనం వదలకూడదు.